హాయ్ ఫ్రెండ్స్, మోటో ప్లస్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. నా పేరు శ్రీనివాస్. స్టాక్ మార్కెట్లో మీరు లాంగ్ రన్లో ఉండాలి అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా మీరు స్టాక్ మార్కెట్కి సంబంధించినటువంటి విషయాలను మీ అంతటి మీరు బిల్డప్ చేసుకునే విధంగా ఉండాలి. ఇతరులపై ఆధారపడే విధంగా కనుక మీరు కాన్సెప్ట్స్ని తయారు చేసుకున్నారంటే ఖచ్చితంగా మీరు ఫెయిల్ అయ్యేటువంటి ప్రమాదం ఉంటుంది. యూట్యూబ్లో మీరు చాలామంది వీడియోస్ వింటూ ఉంటారు. చాలా ఫేమస్ అయినటువంటి వ్యక్తుల యొక్క ఎనాలిసిస్లు కూడా చూస్తూ ఉంటారు. కానీ వాళ్ళు ఈరోజు మార్నింగ్ స్టార్ పడింది, ఇక అక్కడి నుంచి కింద పడవచ్చు అనో, లేకపోతే ఈరోజు రివర్సర్ హ్యామర్ పడింది, ఇక్కడి నుంచి పైకి లేవచ్చు అనో, ఇట్లా రకరకాలైనటువంటి కోణాలు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. మీరు ఆ వీడియోస్ని వింటారే కానీ తర్వాత రోజు అసలు నిజంగానే వీళ్ళు చెప్పినట్టుగా మార్కెట్ అనేటువంటిది జరిగిందా అనేటువంటి దాన్ని ఎప్పుడు కూడా పరిశీలించరు. ఎందుకని పరిశీలించరు? పరిశీలన అనేటువంటి కాన్సెప్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ట్రేడర్స్ నేర్చుకోవాలి. వీళ్ళు ఏదో ఒక కోణంలో చెప్తారు కానీ నెక్స్ట్ డేకి వాటి యొక్క డైరెక్షన్స్ మారేటువంటి అవకాశాలు చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటాయి. ఇలా ఫేమస్ అయినటువంటి ట్రేడర్స్, ట్రైనర్స్ చెప్పేటువంటి ఈ కాన్సెప్ట్స్ కారణంగా ఆ మార్కెట్ పడిద్ది అని వాళ్ళు చెప్పారనుకోండి, మీరు ఫాలో అవుతూ నెక్స్ట్ డే ఆ మార్కెట్ పడుతుందేమో అనేటువంటి ఉద్దేశంతో ఏమీ ఆలోచించకుండా పీఈలు తీసుకునేటువంటి ప్రమాదం ఉంటుంది. దానికి తోడు ఎక్కువగా బ్యాంక్ నిఫ్టీలో వీళ్ళ యొక్క ఎక్స్ప్లెనేషన్సే ఉంటాయి. కాబట్టి వాటిలో కనుక మీరు ఎంట్రీస్ కనుక తీసుకుంటే, అంటే వాళ్ళు చెప్పిన విధంగా మీరు ఎంట్రీస్ కనుక తీసుకుంటే నష్టాలు అనేటువంటివి కూడా చాలా ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. మీరు పొజిషన్ తీసుకున్న తర్వాత నష్టం కొద్దిగా గొప్ప చూపిస్తుంది అనుకోండి, అప్పుడు మన పలానా వ్యక్తి ఫేమస్ అయినటువంటి ట్రైనర్ చెప్పాడు కాబట్టి ఈరోజు మార్కెట్ పడిద్దిలే అనేటువంటి ఉద్దేశంతో మీరు ఆ పొజిషన్స్ను హోల్డ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. దీనివలన ఏమవుతుంది, నష్టం అనేటువంటిది ఎక్కువగా వాటిల్లేటువంటి అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి చాలామంది కూడా చూడండి, మీరు ఈ స్టాక్స్ను కొనండి, ఈ స్టాక్స్ను కొని మీరు హోల్డ్ చేస్తే మంచి ఫలితాలు వస్తాయి అంటారు. కానీ వాడిదేం పోయింది, ఒక మాట చెప్తాడు కానీ ఆ విధంగా కొనేసేసి హోల్డ్ చేశారనుకోండి, అవి అక్కడి నుంచి డ్యామేజ్ అయ్యేటువంటి ప్రమాదం కూడా చాలా స్టాక్స్లో జరిగినాయి. ఇంకొకటి ఏం చెప్తాడు, చూసారా 75 రూపాయల స్టాకు ఇప్పుడు 1000 రూపాయలు అయింది, డబ్బులు వర్షం కురిపించింది, లక్షలు కురిపించింది అని చెప్తాడు. ఆ 75 రూపాయలు ఉన్నప్పుడు వీడియో తీసి 75 రూపాయలు ఉంది మీరు కొనండి అని వాళ్ళు చేసినటువంటి ప్రీవియస్ వీడియో ఏదైనా ఒకటి చూపించమనండి, చూపించరు. ఇవన్నీ ఏంటంటే సబ్స్క్రైబర్స్ని అట్రాక్ట్ చేసుకోవటానికి, వాళ్ళ యొక్క యూట్యూబ్స్ని వ్యూస్ ఎక్కువగా రావటానికి, ఆ తర్వాత వాళ్ళు చెప్పేటువంటి కోర్సులు మీరు కొనేటట్టు చేయడానికి. ఇవి తప్ప ఇటువంటి చాలామంది వ్యక్తులు ఈ కోణంలోనే ఆలోచిస్తూ ఉంటారు. అలాగే 6 నెలల క్రితం మన బ్రదర్స్ కూడా కొన్ని స్టాక్స్ని సజెస్ట్ చేసి లాంగ్ రన్లో ఉంటాయి, మంచి సక్సెస్ అవుతాయి అని చెప్పారు. ఇది వాళ్ళు సజెషన్ చేసింది ఏంటి, నిఫ్టీ 50లో ఉన్నటువంటి స్టాక్సే, అంటే ఫ్యూచర్స్లో ఉన్నటువంటి స్టాక్స్నే వాళ్ళు సజెషన్ చేయడం జరిగింది. అవి తర్వాత కాలంలో ఇప్పుడు కనుక చూస్తే ఇంత బుల్లిష్ మార్కెట్లో కూడా అవి అప్పుడు ఏ ప్రైజెస్లో అయితే ఉన్నాయో ఆ ప్రైజెస్లోనే ఉన్నాయి. అంటే 7-8 నెలల పాటు అంత డబ్బు క్యాపిటల్ పెట్టడం ద్వారా వాళ్ళకి వణుగుండేటువంటి కనీసం రూపాయి ఇంట్రెస్ట్ కూడా రాకపోగా నష్టాలు అనేటువంటివి కొన్ని స్టాక్స్లో కూడా వచ్చున్నాయి. కాబట్టి ఎప్పుడూ కూడా మనం మన నాలెడ్జ్ తోటి స్టాక్స్ని, అలాగే చార్టుల్ని, స్టాక్స్ బ్యాక్గ్రౌండ్గా ఉండేటువంటి వాటి యొక్క ఫైనాన్షియల్ స్టెబిలిటీని, ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ని, వీటన్నిటిని కూడా మనం ఎనాలిసిస్ చేసుకునే విధంగా ఉంటేనే స్టాక్ మార్కెట్లో రాణించగలుగుతాం. అంతేగాని ఎవరు పడితే వాడు చెప్పింది ఇవన్నీ కూడా ఆ వ్యూస్ యూట్యూబ్కి తెచ్చుకోవడానికి చేసేటువంటి కొన్ని ప్రయత్నాలు మాత్రమే. మీరు చూస్తే దాదాపు 80% ఫెయిల్యూర్ అనే ఉంటుంది అనేది మీరు ఖచ్చితంగా గమనించాలి. సో మీ అంతటి మీరు స్టాక్ మార్కెట్ని నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. యూట్యూబ్లో కావాల్సినంత సబ్జెక్ట్ ఉన్నది. అలాగే ట్రేడింగ్ గూగుల్లో, ఇన్వెస్టోపీడియాలో, వెబ్సైట్స్లో లాట్ ఆఫ్ మీకు ఏ కాన్సెప్ట్ అంటే ఆ కాన్సెప్ట్ తెలియచేసేటువంటివి, ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి వెబ్సైట్స్ ఉన్నాయి. కాబట్టి అటువంటి వాటిని సెర్చ్ చేయండి. ఊరికనే ఎవడో చెప్పంగానే దాన్ని ఇది అవ్వటం కాదు, మనం తృష్ణతోటి నేర్చుకోవాలనే తపంతోటి మీరు కనుక సెర్చ్ చేస్తే ఖచ్చితంగా మీకు మంచి రిజల్ట్స్ అనేటువంటివి, సబ్జెక్ట్ నేర్చుకునే తత్వం అనేటువంటిది ఖచ్చితంగా బోధపడుతుంది. థ్యాంక్ యూ.